ట్రంప్ పైనే. అసలు భారత్పై ట్రంప్ ఏం ఆలోచిస్తున్నారు అని? ట్రంప్ వస్తే ఇండియాకి ఏదో మేలు జరుగుతుంది అనుకోవడం అన్నది అవాస్తవంగా అనుకోవచ్చా? ట్రంప్ నిర్ణయాలు ఎవరు అనుకున్నారు సార్? ఎవరు అనుకోలేదు. మోదీ గారే అనుకున్నాడు అంతే. ఇప్పుడు మోదీ ట్రంప్ జిగ్రీ దోస్తుల్లాగా, క్లోజ్ ఫ్రెండ్స్ లాగా, ఆప్తమిత్రులాగా నమస్తే ట్రంప్ అంటే హౌడీ మోడీ అని వాళ్ళ షోలు చేశారు. కానీ అమెరికానే చాలా నిర్దాక్షిణ్యమైంది. వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు తప్ప వాళ్ళు ఇంకేం కేర్ చేయరు. మోదీ నుంచి అది మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే ఫిలాసఫీ తప్ప మనకి ఇవ్వడం వాళ్ళ దీంట్లో లేదు. ట్రంప్ మొదటి రోజే బ్రిక్స్ దేశాల మీద నేను ఎక్కువ టారిఫ్స్ చేస్తానని ప్రకటించాడు. ఇంక అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. చైనా మీద ఇప్పుడు 10% వేశారు. అలాగే మెక్సికో మీద, కెనడా మీద 25% టారిఫ్స్ వేశారు. ఓకే, వేస్తే వాళ్ళేం భయపడలే, వాళ్ళ మీద ఎదురు తిరుగుతూ ఉంటున్నారు. అన్యాయం అంటే ట్రంప్ అహమో మోదీ దాసోహం అని వాళ్ళు అలా అంటుంటే మన దేశం నుంచి స్పందనే లేదు. ఫిబ్రవరిలో మోదీ వస్తాడని ప్రకటించడానికి అమెరికా అధ్యక్షులు ఎవరని నాకు అర్థం కాదు. ప్రకటిస్తే వెళ్తామని వీళ్ళు ధృవీకరిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ ఊరికి ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అని భారతదేశం యొక్క అవసరం అమెరికాకు చాలా ఉంది, చాలా విషయాల్లో ఉంది. అమెరికాలో కీలక వ్యవస్థలు ప్రతిష్టంభనలో పడిపోతాయండి భారతీయులు కనుక లేకపోతే. నువ్వేమో ఉపాధ్యక్షుడిని పెట్టుకుంటావు, భారతీయ నేపథ్యం ఉన్నామని చేసుకున్నావు ఆ ఉషా ఆమె గురించి. మీరు ఎందుకు ఇలా కృత్రిమంగా చేస్తున్నారు? ఒకటి ఇప్పుడు ఈ టారిఫ్లు పెంచినప్పుడు చైనా మీద, కెనడా మీద, మెక్సికో మీద పెంచారు, కానీ భారత్ మీద పెంచలేదు అని మన వాళ్ళు కొంచెం మోదీ గారు గొప్పవాడే, ట్రంప్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి టారిఫ్లు పెంచకుండా చేయగలిగారు అంటున్నారు. కానీ అది కూడా నిజం కాదు. దశల వారీగా కీలకమైనవో అవి చూస్తారు. ఓవరాల్గా టారిఫ్లు పెంచాల్సిన పరిస్థితి ఇండియాకి లేదు. ఎందుకంటే అమెరికా ట్రేడ్ డెఫిసిట్లో ఇండియా వాటా 3% మాత్రమే. అంటే వీఆర్ మైనర్ సప్లయర్స్ టు అమెరికా దట్ వే. అది చైనా నుంచో ఇంకో చోటు నుంచి చూస్తే ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ పద్ధతి అయితే సరికాదు. ఒకవైపు స్వేచ్ఛ, ఇందాకే కదా చంద్రబాబు నాయుడు అంటున్నారు ఏది కమ్యూనిజం అవి పోయాయి, ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్యం. మరి స్వేచ్ఛా వాణిజ్యం అనుకుంటూ స్వేచ్ఛా ప్రపంచానికి అగ్రగణ్యురాలుగా ఉండే అమెరికా ఎందుకు టారిఫ్లు పెంచి కృత్రిమంగా అడ్డుకోవాలని చూస్తుంది? ఈ ప్రశ్నకు జవాబు లేదు. ఇండియా అడగాలి ఈ ప్రశ్న. ఇండియా అంటే ఒక 100 వర్ధమాన దేశాలకు సంబంధించిన వేదిక అండి. అలీన దేశాలకు నెహ్రూ ఉన్నా, ఇందిరాగాంధీ ఉన్నా, వాజ్పేయి ఉన్నా, ఎవరున్నా కానీ ఒక వాయిస్ ఆఫ్ నాన్ అలైన్డ్ డెవలపింగ్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ వాయిస్. చైనా ఇండియా కలిసి నిలబడితే అమెరికా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. కాబట్టి అటువైపు ఆలోచించడం చాలా అవసరం. మోదీ ఏదో వెళ్ళి మాటలు చెప్తే అక్కడ ఉంది ట్రంప్ అండి. ఆయన మెప్పించడం మెలోనీ అంటే ఆమె ఉంది కదా, ఇంకో ట్రంప్, ఆమె మెలోనీ అనే కదా ఐ థింక్. అవ్వలేదు. ఆయన వేదిక మీద విసుక్కుంటాడు, అరుస్తాడు, ఏదో చేస్తాడు. అలాంటి ఎంత ఘోరం అంటే వర్మ, కార్పొరేటైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ ఎక్కడికి వచ్చిందంటే అమెరికా కోశాగారాన్ని ఎలన్ మస్క్ శాసిస్తాడంట సలహాదారుగా. మన జగన్ సలహాదారుల గురించి మన వాళ్ళు చాలా చర్చించారు. అసలు అమెరికాలో ఉద్యోగులు, అధికారులు, వాళ్ళ జీతభత్యాలు, ఎవరు సలహాదారుగా ఉండాలని వాడికి ట్రెజరీ కీస్ ఇచ్చారండి. కెన్ యూ ఇమాజిన్ ఇన్ ఏ డెమోక్రసీ? అంటే చరిత్రలో లేదు. అదే మాలాంటి వాళ్ళని జోక్ వేసేవాళ్ళం కదా, ప్రతిదీ ప్రైవేట్ చేసే బదులు ప్రభుత్వాన్ని ప్రైవేట్ చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు అదే చేసి ట్రంప్ ఎలన్ మస్క్తో సహా 5 సూపర్ ట్రిలియనీర్స్ని తీసుకొని వాళ్ళకు తాళాలే ఇచ్చేసాడు. వాడు ఏం చెప్తాడండి? ఇప్పుడు మేక మీద జోస్యం చెప్పమని పులిని అడిగితే ఏం చెప్తుంది పులి? అసలు ఈ మేకల వల్లే ప్రపంచం పాడైపోతుందని చెప్పి మేకలు తినేయాలంటుంది. ఎలన్ మస్క్ ఏం చెప్తాడు? కాబట్టి ఖచ్చితంగా ఒక భారతదేశానికే కాదు, ప్రపంచానికి అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, సామాన్య ప్రజలకు కూడా పెద్ద ఉపద్రవం రాబోతుంది. ఇందులో ఇండియా ఎటువైపు ఉంటుంది అన్నది దాన్ని బట్టి అక్కడున్న భారతీయ విద్యార్థులు, యువత, వీళ్ళ భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది మన మిత్రులు, మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అనుకుంటున్నారు ఎవరో వేరే వాళ్ళకి తప్ప మా దాకా రాదని. అది మొదలైన తర్వాత మీ దాకా రావడానికి ఎంతో కాలం పట్టదు. అది ఆ ధోరణి అటువంటిది. సార్, ఇప్పుడు అక్కడ ఉన్న ఉద్యోగస్తులు, విద్యార్థుల పరిస్థితి ఏంటి? వాళ్ళు సేఫే అనుకోవచ్చా? ఏం సేఫ్ అండి, చాలా అన్సేఫ్, చాలా అన్సర్టన్గా ఉన్నారు వాళ్ళు. 2 లక్షల ఉద్యోగాలు కట్ చేస్తాను, 20 లక్షల ఉద్యోగాలు కట్ చేస్తామో
20 lakhs 20 lakh గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే వీటన్నింటిలో ఎంతమంది ఉంటారండి? నాకు బాగా బంధువులు అయిన వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు రకరకాల వాళ్ళందరూ ఏమైపోతారు? వాళ్ళ భవిష్యత్తు ఒకసారి అనిశ్చితిలో అభద్రతలో పడిపోదా? చాలా పెద్ద సమస్యగా ఉంది ఇది. ఇదేదో ఉరిమి పెన్నం మీద పడినట్టుగా ఆయన దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అన్నీ అండి మీరు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చూసే కక్ష సాధింపులు, ప్రభుత్వాలు మారిన తర్వాత పాత వాళ్ళని వెంటాడడం, ఇవన్నీ ఇప్పుడు మీకు అమెరికాలో ప్రత్యక్షం అవుతున్నాయండి. వైట్ హౌస్ మీద దాడి చేశాడు మహానుభావుడు ఏది ఓడిపోయినప్పుడు. ఇప్పుడు ఆ కేసు మాఫీ అది రాదంట. కొత్త కేసులు బైడెన్ మీద ఏం కేసు పెట్టుతే అవన్నీ ఈయన చూస్తున్నాడు. తాళాలు చూస్తే